మనమెలా జీవిస్తున్నామో, మన చుట్టూ ఉన్న ప్రకృతి ఎలా పనిచేస్తుందో అన్నదాన్ని అర్థం చేసుకోవాలని మానవుడు ఎన్నో ఏళ్లుగా అన్వేషిస్తున్నాడు. అంతరిక్షం దాటి నక్షత్రాల వరకు చేసిన ప్రయాణాలు మనం ఈ భూమి గుండెలో దాగి ఉన్న కొన్ని నిజాలను మాత్రం ఇంకా పసిగట్టలేకపోయాం. పైనుంచి చూసే భూమి నీలిగా ప్రశాంతంగా కనిపించినా లోతుల్లో మాత్రం మరొక ప్రపంచం ఉంది. అలాంటి లోతుల్లో తాజాగా బయటపడుతున్న కొన్ని సంకేతాలు మనం ఇప్పటివరకు నమ్ముకున్న భూగోళ సిద్ధాంతాలను తుడిచిపెట్టేస్తున్నాయి. అందుకే ఇప్పుడు శాస్త్రవేత్తల దృష్టి పసిఫిక్ మహాసముద్రంపై పడింది. పసిఫిక్ మహాసముద్రం మనకు తెలిసినంతవరకు ఇది భూమిపై అతిపెద్ద సముద్రం. కానీ దీని లోతుల్లో ఒక రహస్యం దాగి ఉందట. కానీ ఇప్పటికీ అది ఏమిటి అన్నది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా దీన్ని స్టడీ చేస్తున్నా ఇప్పుడు వారి ముందుకొస్తున్న కొన్ని విషయాలు ఇప్పటి వరకు మనం భూమి గురించి అనుకున్న ప్రతి నమ్మకాన్ని తుడిచిపెట్టేస్తున్నాయి. సాధారణంగా సముద్రం లోతుల్లో భూకంపాలు జరగడం నామమాత్రమే. కానీ ఇటీవల పసిఫిక్ లోతుల్లో జరిగిన కొన్ని భూకంపాలు విచిత్రంగా ఉన్నాయి. అవి భూమి అంతర్భాగంలో ఎలా ట్రావెల్ అవుతాయో చూసినప్పుడు వాటి అధ్యయనం అసాధారణంగా ఉంది. కొన్ని తరంగాలు అక్కడే అడ్డంగా ఆగిపోయినట్లు, మరికొన్ని నెమ్మదిగా అంతే వేగంగా తిరిగిపోతున్నట్లు కనిపించాయి. అసలు వాటికి అడ్డుకట్ట వేసిన వస్తువు ఏంటి? ఇక ఇటీవల ఈటీహెచ్ జ్యూరిచ్ అనే యూనివర్సిటీకి చెందిన ఓ రీసెర్చ్ టీం పసిఫిక్ ప్లేట్ కింద 900 కిలోమీటర్ల నుంచి 1200 కిలోమీటర్ల లోతులో ఏదో ఒక కదిలించలేని నిర్మాణం ఉందని గుర్తించింది. ఇది మనం ఇప్పటి వరకు నేర్చుకున్న భూమి మ్యాంటిల్ గురించి అన్ని పాఠాలను తిరస్కరిస్తోంది. అంటే మనం నేర్చుకున్నది చాలా తక్కువ, ఇంకా తెలియాల్సింది చాలా చాలా ఎక్కువ ఉంది అని ఆ రీసెర్చ్ స్పష్టం చేసింది. ఈ భూమి మ్యాంటిల్లో కొన్ని భాగాలు గట్టి పదార్థాలతో ఉండాలి, కొన్ని చోట్ల వేడి పదార్థాలు ఉండాలి అనేది సాధారణ అర్థం. ఇటు భూమి లోపలేమో మ్యాంటిల్లో కొన్ని భాగాలు గట్టి పదార్థాలతో, మరికొన్ని ప్రాంతాలు వేడి పదార్థాలతో ఉండడం సాధారణమే. కానీ ఇక్కడ కనిపించిన మిగతా భాగం ఇనుముతో కూడినట్లు లేదా భూమి ఏర్పడిన మొదటి దశల్లో నుంచి మిగిలిపోయిన అవశేషాల్లా ఉన్నట్లు కనిపిస్తోంది. మామూలుగా అయితే ఇవి టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి క్రిందకు వెళ్లే చోట్ల దగ్గర కనిపిస్తాయి. కానీ పసిఫిక్ మధ్యలో అటువంటి ప్రాంతమే లేదు. మరి ఇది అక్కడికి ఎలా వచ్చింది? ఇదే విషయంలో మరో ఆసక్తికరమైన విషయాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. సబ్డక్షన్ అంటే ఒక ప్లేట్ మరొక ప్లేట్ కిందకి వెళ్లే ప్రక్రియ. దానివల్లే సాధారణంగా స్లాబ్స్ భూమి లోతుల్లోకి వెళ్తాయి. అవే తరంగాల వేగాన్ని తగ్గిస్తాయి. కానీ ఈ కేసులో తేలిందేంటంటే అక్కడ ఉన్న నిర్మాణాలు ఇప్పటి జియాలాజికల్ మ్యాప్లతో కుదరడం లేదు. అంటే గతంలో మనం మ్యాప్ చేశామని అనుకున్న సబ్డక్షన్ జోన్లు అసలు అక్కడ లేవనే ఫీలింగ్ వస్తోంది. ఈ పరిశోధన కోసం వారు ఉపయోగించిన టెక్నాలజీ పేరు ఫుల్ వేవ్ ఫార్మ్ ఇన్వర్షన్. ఇది మామూలు భూకంప టోమోగ్రఫీలా కాదు. భూమి లోపల నడిచే ప్రతి తరంగాన్ని 3D మోడల్లా దృశ్య రూపంలో చూపించగలదు. దాంతో అసలు లోపల ఏం దాగుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ టెక్నాలజీ ఉపయోగించి వారు రివీల్ అనే మోడల్ డెవలప్ చేశారు. దాని ద్వారా ప్రపంచంలో డెమండింగ్ భూకంపాలను ట్రాక్ చేసి పసిఫిక్ కింద ఉన్న నిర్మాణాన్ని కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు అసలు మన ముందున్న ప్రశ్నలు ఏంటంటే అసలు ఈ నిర్మాణం ఏంటి? ఇది భూమి తొలి దశల పుట్టుకకి సంబంధించినదా, లేక భూమి కొత్తగా రూపాంతరం చెందుతోందని సూచించడానికి సంకేతమా? ఇంకా ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ ప్రాంతాల్లో మంటలు రావడం కూడా తక్కువే. అంటే అగ్నిపర్వతాలు ఎక్కువగా కనిపించవు. అయినా ఇక్కడ భూకంపాల స్పందన, తరంగాల అసమానతలు కనిపిస్తుండడం భూమి అంతర్భాగం నిజంగా మనకి అర్థం కాలేదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇక ఇంతవరకు మ్యాంటిల్ గురించి మనం ఊహించుకున్నది ఒక చిన్న భాగమే కావచ్చు. భూమి లోతుల్లో ఇంకా ఎన్నో అర్థం కాని రహస్యాలు దాగున్నాయి. వాటిని బయటపడేసే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పసిఫిక్ లోతుల్లో కనిపించిన ఈ నిర్మాణం భూమి మీద మన అర్థం, అభిప్రాయాలు, భూకంపాల వైఖరి అన్నింటినీ మళ్లీ ఆలోచించేలా చేస్తోంది. ఈ రహస్యానికి పూర్తి సత్యం ఏంటో తెలిసే వరకు ఈ ప్రశ్నలు మానవ శోధనను ముందుకు నడిపిస్తూనే ఉంటాయి.